కామారెడ్డిలో కాంగ్రెస్ వర్గపోరు గాంధీ భవన్ కు చేరింది. షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ వర్గాలుగా కామారెడ్డి కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నష్టపోయేలా షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు కామారెడ్డి కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కు వచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్ వర్గపోరు గాంధీ భవన్ కు చేరింది. షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ వర్గాలుగా కామారెడ్డి కాంగ్రెస్ చీలిపోయింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తాజాగా కామారెడ్డిలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్గానికి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి పొసగడం లేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. గత ఆదివారం షబ్బీర్ అలీని తిట్టినందుకు చంద్రశేఖర్ రెడ్డి వర్గానిపై చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి మద్దతుదారులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇంకా ఈ రోజు గాంధీ భవన్ కి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవిని కొంతమంది చంద్రశేఖర్ రెడ్డి వర్గం కలిశారు. వాళ్ళు షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలి. షబ్బీర్ అలీ ఇక్కడ పార్టీని డిస్టర్బ్ చేస్తున్నాడు, పార్టీ ఆయన వల్ల నష్టపోతుంది, కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే షబ్బీర్ అలీని అక్కడి నుంచి తప్పించండి అని వాళ్ళు కోరుతున్నారు. సో మొత్తానికైతే గతంలో పాలకుర్తిలో ఇలాంటి సమస్యనే ఎదురైంది, ఇప్పుడు కామారెడ్డిలో కూడా ఇలాంటి సమస్యనే ఎదురైంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వచ్చినటువంటి ఫిర్యాదులపై వెంటనే అధ్యయనం చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపై చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి చెప్తా ఉన్నారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.